అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం, ఇంటినంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో, అంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. అన్ని కేసులు అంటే 35 కేసులు పెట్టారు. 35 కేసుల్లో కూడా అన్నిటిలో కూడా బెయిల్ వచ్చింది. మరి ఏం తప్పు చేశాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మమ్మల్ని ఎవరైనా తిన్నా పర్వాలేదు, అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని? మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా? మీ మీద ఏదైనా కేసులు పెట్టామా? ఏది కూడా చేయలేదు. ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు. అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో. దానికి మీరు ఇంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేశారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు.